ఇప్పుడు ఓఆర్ఆర్ టెండర్ ఐఆర్బి అనే కంపెనీకి ఇచ్చిండ్రు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్గా. అక్కడ కూడా ఎలక్ట్రల్ బాండ్స్ ఏదో వచ్చినాయని చెప్పేసి ఎవరితోనో ఫిర్యాదు చేయించారు. అవును, ఇదే ఓఆర్ఆర్ టెండర్ ఇచ్చింది అని చెప్పేసి ఆ రోజు ప్రతిపక్ష నేతగా రేవంత్ రెడ్డి గారు విమర్శిస్తే హెచ్ఎండిఏ డిఫమేషన్ నోటీస్ పంపించింది రేవంత్ రెడ్డి గారు. ఇది అరవింద్ కుమార్ గారు పంపించారు. ఇదే అరవింద్ కుమార్ గారు, ఇదే హెచ్ఎండిఏ. ఈ రోజు హెచ్ఎండిఏ ఎవరి కింద ఉంది? రేవంత్ రెడ్డి గారి కిందనే ఉంది కదా. మరి ఆ రోజు హెచ్ఎండిఏ నువ్వు చేసిన ఆరోపణ తప్పు అని నీ మీద డిఫమేషన్ చేసింది, ఈ రోజు ఒప్పైపోయిందా? అంటే ఆ రోజు నువ్వు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇదే హెచ్ఎండిఏ చేసిన ఆరోపణ తప్పు, డిఫమేషన్ చేసినప్పుడు. ఈ రోజు ముఖ్యమంత్రి అయిపోయి ఆ శాఖ నీ కిందనే ఉంది కాబట్టి ఆ తప్పు ఒప్పైపోయిందా? అంటే అంటే కేటీఆర్ గారు అంటే హెచ్ఎండిఏ తప్పు చేసిందని ఈ రోజు అంటున్నాను. అట్లా అంటే ఫస్ట్ నీ మీద కదా చర్య తీసుకోవాల్సింది. ఆ పాత టెండర్ల వ్యవహారంలో ఇప్పుడు మళ్ళీ కొత్త కేసు పెడతా ఉన్నాము, ఇది అయిపోగానే అది స్టార్ట్ చేస్తామన్నటువంటి విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ ఆగది ఇది, ఇక్కడ ఆగది ఇది. ఇంకా 4 సంవత్సరాలలో వస్తూనే ఉంటాయి, తవ్వుతూనే ఉంటారు. ఎక్కడో ఒకడ ఇరికియాలి, ఎక్కడో ఒకడ లోపల పంపించాలి అనే ఉద్దేశంతోనే ఎఫ్ఐఆర్లు, ఈ కంప్లైంట్లు ఇప్పించడం. నేను చెప్పినా మీకు ఇంతకుముందు కాళేశ్వరం నుంచి ఈ ఫార్ములా ఈ వరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇది 7వ ప్రయత్నమో 8వ ప్రయత్నమో. ఒకవేళ ఇక్కడ కూడా కాకపోతే నెక్స్ట్ ఏంటిది? ఓఆర్ఆర్ టెండర్. ఒకవేళ అది కాకపోతే నెక్స్ట్ ఏంటిది? కిటెక్స్ అనే కంపెనీకి ఇక్కడ మనము కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో వాళ్ళకి కాంట్రాక్ట్, అది అంటే వాళ్ళకి భూమి ఇచ్చినాము. వాళ్ళు బ్రహ్మాండంగా కేరళ నుంచి ఎంత వాళ్ళు అవస్థ పడితే వేరే మన నగరాలు, ముంబై లాంటి నగరం పిలిచినా వాళ్ళు కాకుండా హైదరాబాద్కి వచ్చిర్రు. అంటే ఆయన సాబు జేకబ్ గారు అని చెప్పి కిటెక్స్ ఎండి రాగానే వచ్చిన రోజే ఆయన ఇంప్రెస్ అయ్యి మన ప్రభుత్వం ఇచ్చే ఇన్సెంటివ్స్ కానీ ఇవన్నీ నచ్చి 1000 కోట్ల పెట్టుబడి అనౌన్స్ చేసిపోయింది ఆయన. మళ్ళీ తిరిగి వచ్చి రిపీట్ ఇన్వెస్ట్మెంట్ కింద ఇంకో 1000 కోట్లు అనౌన్స్ చేసిపోయింది. అట్లా ఒక బ్రహ్మాండమైనటువంటి ఎకో సిస్టమ్ హైదరాబాద్లో. పెట్టుబడులు, వెలువ అంటే గ్రోత్, రియల్ ఎస్టేట్, ఉద్యోగాలు, ఒక చాలా పాజిటివ్, లా అండ్ ఆర్డర్ అన్నీ బాగుండే. ఒక 1 ఇయర్లో మొత్తం నాశనం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. ఈరోజు రియల్ ఎస్టేట్ ఏజెంట్లను అడగండి, ఈరోజు పెద్ద పెద్ద బిల్డర్లను అడగండి, ప్రజలను అడగండి, ఎవరికి ధైర్యం వస్తలేదు ఏదైనా కొనుక్కోవాలన్నా, ఏదన్నా నివాసం సొంత ఏర్పాటు చేసుకోవాలనుకున్నా. ఎందుకు? క్రైమ్ రేట్ పెరిగింది, లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నది, రియల్ ఎస్టేట్ పడిపోయింది. పెట్టుబడులు, కొత్త పెట్టుబడులు కాదు, ఉన్న పెట్టుబడులే పీకపోయినాయి. మీకు ఉదాహరణకు 2 చెప్తా. కేయిన్ సెమీకండక్టర్ టెక్నాలజీ కంపెనీ రావిర్యాలలో 2360 కోట్లు పెట్టుబడి పెడతామని వాళ్ళు గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటే ప్రభుత్వం మారనే వీళ్ళు వచ్చిర్రు. మరి ఏం మాట్లాడినరో ఏం బెదిరించినో తెలియదు కానీ వాడు దెబ్బకి గుజరాత్ పారిపోయింది. అట్లానే కార్నింగ్ అనే గ్లాస్ వేర్ కంపెనీ, గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ 1000 కోట్ల పెట్టుబడి, వాడు గత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని ఈ ప్రభుత్వం రాని చెన్నైకి వెళ్ళిపోయింది. అంటే కొత్త పెట్టుబడులు, కొత్త ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేయడం కాదు, ఉన్నే పోతున్నాయి.